రీసెంట్ టైంలో మన స్టార్డమ్ ఉన్న హీరోలు హీరో రోల్ చేయకుండా విలన్ రోల్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఈ రోల్ చేయడం కారణంగా ఆ మూవీకి బీభత్సంగా హైప్ పెరగడం కాకుండా ఆ మూవీకి మంచి మార్కెట్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యష్ రాకింగ్ స్టార్ యష్ అయితే కేజీఎఫ్ 2 పార్ట్స్ వచ్చిన తర్వాత అతని లెవెలే మారిపోయింది అని క్లియర్గా చెప్పొచ్చు. అతను అనమాట కేజీఎఫ్ ముందు ఒక సినిమాకి 20 కోట్లు 25 కోట్లు మాత్రమే తీసుకునేవాడు. కానీ కేజీఎఫ్ వచ్చిన తర్వాత అతని లెవెలే పూర్తిగా చేంజ్ అయ్యింది. అలాగే అనమాట అతని స్టార్డమ్ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు ఈయన రామాయణ మూవీలో రావణుడి రోల్ అయితే చేస్తున్నాడు. అయితే ఈ మూవీకి కో ప్రొడ్యూసర్ కూడా మన యష్ గారే. అదే కాకుండా ఈ మూవీలో అతను తీసుకునే రెమ్యునరేషన్ అనమాట 200 కోట్లు. ఇప్పుడు దాకా ఇండియాలో అనమాట ఒక విలన్ రోల్ కి 200 కోట్లు తీసుకున్నట్టు చరిత్ర లేదు. ఒక కొత్త చరిత్ర అయితే క్రియేట్ చేసి చూపించాడు అని క్లియర్ గా చెప్పొచ్చు. ఒకవైపు ఏమో ఇండియాలో బిగ్గెస్ట్ హీరో ఇతను. అయితే అలాంటి పర్సన్ ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు అంటే ఈ మూవీకి ఎంత హైప్ పెరుగుతుందో అందరికి తెలిసిందే. అలాంటి పర్సన్ ఈ మూవీలో ఉన్నాడని ఈ మూవీకి అనమాట బడ్జెట్ కూడా ఆ రకంగానే ఉంది. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ చేస్తున్నాడు. ఒకవైపు ఏమో రాకింగ్ స్టార్ ఎక్స్ టాక్సిక్ మూవీ తీస్తూనే ఈ మూవీలో విలన్ రోల్ అయితే చేస్తున్నారు. ఈ మూవీతో అనమాట రాకింగ్ స్టార్ ఎక్స్ చరిత్ర కూడా మారిపోతుంది అని క్లియర్గా చెప్పొచ్చు. కేజీఎఫ్తో ఒక లెక్క మారింది, ఇప్పుడు ఈ మూవీతో ఇంకో లెక్క మారుతుంది అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈ మూవీలో రణవీర్ కపూర్ అయితే ఉన్నాడు రాముడు రోల్లో. రాముడు రోల్కి అనమాట అతను మంచిగానే సెట్ అయ్యాడు. కాకపోతే రణవీర్ కపూర్ అనమాట ఇప్పుడు దాకా 1000 కోట్లు టచ్ చేసిన సినిమా లేదు అతనికి. దాని కారణంగా అతను ఉన్న అంత హైప్ అయితే రాలేదు. కానీ రాకింగ్ స్టార్ మాత్రం కేజీఎఫ్ మూవీతో మంచి మంచి రికార్డే క్రియేట్ చేసి చూపించాడు. అదే కాకుండా రావణులాగా అనమాట అతను బాగా సెట్ అయ్యాడు. అతని బాడీ అలాగే అతని గడ్డం ఒక రేంజ్లో అయితే ఉన్నాడు. దాని కారణంగా ఈ మూవీకి ఇతను ఉండడం కారణంగా బీభత్సన హైప్ అయితే పెరిగింది. ఇది క్లియర్గా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ తర్వాత మన ఎన్టీఆర్ అన్న అనమాట అన్ని రకాల రోల్స్ అయితే చేయగలడు. ఇప్పుడు దాకా అనమాట ఏ మూవీలో ఎన్టీఆర్ అన్న విలన్ రోల్ అయితే చేయలేదు. అయితే వార్ 2 మూవీలో మన ఎన్టీఆర్ అన్న విలన్ రోల్ అయితే చేస్తున్నాడు. అయితే వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ అనమాట 55 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఎన్టీఆర్కి మాత్రం 60 కోట్లు అయితే ఇస్తున్నారు. ఈ లెక్కన ఎవరితోపో క్లియర్గా అయితే చెప్పొచ్చు. అదే కాకుండా ఈ మూవీలో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి అంత బిజినెస్ అయితే జరిగింది. ఇంతకుముందు అనమాట వార్ మూవీ వచ్చింది. వార్ మూవీలో అనమాట ఇద్దరు స్టార్డమ్ ఉన్న హీరోలే ఉన్నారు. కానీ ఆ మూవీకి అంత మార్కెట్ జరగలేదు, అంత వసూలు కూడా చేయలేదు. కాకపోతే ఈ మూవీ తెలుగు స్టేట్లో అనమాట 200 కోట్లు నెట్ కొట్టొచ్చు. అంత హైప్ అయితే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కోసం తెలుగు ఆడియన్స్ కోసుకుంటారు. అంత క్రేజ్ అంత ఫాలోయింగ్ ఉంది మన ఎన్టీఆర్ అన్నకి. ఒకప్పుడు మన ఎన్టీఆర్ అన్నకి చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ రీసెంట్ టైంలో ఒక 5 సినిమాల నుండి అతని రికార్డ్ అనమాట అతనే బీట్ చేసి పోతున్నాడు. అయితే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్ బాలీవుడ్ లో విలన్ రోల్ ఎందుకు చేస్తున్నాడో తెలుసా? బాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అవ్వాలి, బాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ అవ్వాలి ఎన్టీఆర్ అన్నకి. అందుకే అనమాట ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో విలన్ రోల్ అయితే ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో షెట్లెస్ ఫైట్ అయితే ఉంటుందంట. ఆ ఫైట్ మాత్రం కిర్రాక్ అయితే ఉంటుందంట. ఎన్టీఆర్ అన్న ఉన్నాడు కాబట్టి ఈ మూవీకి అంత బిజినెస్ జరిగింది అని క్లియర్ గా అందరూ ఒప్పుకోవాల్సిందే. వార్ 2 మూవీ వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవుతుంది. అయితే గ్రేట్ గాడ్ దీంట్లో హృతిక్ రోషన్ గారు అయితే ఉన్నారు. అయితే ఆయన ఉన్నా సరే అతనికి అనమాట అంత హైప్ లేదు, అతనికి క్రేజ్ లేదు. ఉన్నా సరే అది బాలీవుడ్ లో మాత్రమే. కానీ బయట ఇండస్ట్రీలో అనమాట అతనికి మంచి మార్కెట్ లేదు. కానీ ఎన్టీఆర్ అన్న తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలో ఎరగదీస్తాడు. అలాంటి క్రేజ్ ఉంది కాబట్టే ఎన్టీఆర్ అని ఈ మూవీలో విలన్ రోల్లో కావాలని తీసుకున్నారు. నాకు తెలిసి వార్ 2 మూవీ అయితే 1500 కోట్ల దాకా అయితే కొడుతుంది. అంత కొట్టడానికి కారణం కూడా మన ఎన్టీఆర్ అని ఒప్పుకోవచ్చు మనమైతే. ఆ తర్వాత మన నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు అయితే ఇప్పుడు దాకా దాదాపు తన సినిమా కెరియర్లో అనమాట ఏ మూవీలో కూడా విలన్ రోల్ అయితే చేయలేదు. కానీ రజనీకాంత్ కూలీ మూవీలో అయితే చేస్తున్నాడు. కూలీ మూవీలో అతను ఒక నెగిటివ్ షేడ్ లో అయితే కనబడతాడంట. కింగ్ నాగార్జున గారికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ 4 సార్లు స్టోరీ వినిపించాడంట. అలా ఎందుకంటే ఈ మూవీలో మన నాగార్జున గారు పక్కా బూతులు అయితే మాట్లాడాలంట. ఆయన ఉన్నంతసేపు బూతులతోనే ఉంటుందంట. దాదాపు 40 ఏళ్ల సినిమా కెరియర్ లో ఏ మూవీలోనూ కూడా అతను బ్యాడ్ వర్డ్స్ బూతులు అయితే వాడలేదంట. కానీ లోకిమామ చెప్పడం కారణంగా నాగార్జున గారికి తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ నాగార్జున గారికి మంచి క్రేజ్ లేదు బియ్య తెలుగులో. ఎందుకంటే ఒకప్పటి హీరో, ఓల్డ్ హీరో అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ టైంలో అనమాట అతనికి మంచి బజ్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్ గా కూలీ మూవీ నుంచి ఒక వీడియో లీక్ అయితే వచ్చింది. ఆ లీక్ ని చూసి అందరూ షాక్ అయిపోయారు. ఏంట్రా ఇతను రాక్షసులా ఉన్నారా అని అందరూ అనుకున్నారు. ఆ రకంగా ఉన్నాడు అంటే ఈ మూవీలో ఇంకే రేంజ్ లో ఉంటాడు అని అనమాట చాలా మంది నాగార్జున గారికి అభిమానులు అయిపోతున్నారు. ఈ మూవీకి బీభత్సన బిజినెస్ అయితే జరిగింది. దాదాపు 600 కోట్లు జరిగిందంటే దీంట్లో రజనీకాంత్ గారు కూడా ఉన్నారు, అలాగే నాగార్జున గారు కూడా ఉన్నారు. ఇలా వీళ్ళు ఇంత స్టార్డమ్ ఉన్నా సరే వీళ్ళు విలన్ రోల్ చేయడం వల్ల ఈ మూవీస్ కి అనమాట అంత హైప్ అయితే వచ్చింది. వీళ్ళకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ సినిమా హిట్లు కూడా ఉన్నాయి. అయినా సరే వీళ్ళు అనమాట ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ రకంగా చేయడం తప్పు కాదు, ఎందుకంటే అదే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళ మార్కెట్ అనమాట బీభత్సంగా బిల్డ్ అవుతుంది. దాని కారణంగా వీళ్ళైతే ఈ రోల్ అయితే చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్, నాగార్జున, యష్ వీళ్ళ ముగ్గురు రోల్స్ లో మీరు ఏ రోల్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు? ఎవరు నెగిటివ్ రోల్ బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.